మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్యం. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు? చెప్తావా? నీ మనవాడి మీద కొట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు నేను ఏమంటానంటే కేటీఆర్, నువ్వు నీ తన అన్ని ఆధారాలు ఉంటేనే మాట్లాడుతుంటే ఇప్పటిదాకానే మాట్లాడుతూ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా. పెట్టు ఆధారం ముందర పెట్టి మాట్లాడవు ఎందుకో. ఇప్పటిదాకా గాడి దొరికినట్టు నాకు మంచి మాటలు రావు. చాలామందికి మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. నేను నీకు భయపడి కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలు భయపడి నేను ఎక్కి తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలుసు. ఆధారాలు తీసుకొని రాని, నీ తానే ఆధారాలు ఉన్నాయి. అలా ఫోన్ ట్యాప్ చేస్తున్నావు సన్నాసి, నిరూపిస్తావా అంటే వాళ్ళకి టాకర్లు పెడతావా? నువ్వు పెద్ద అదే అన్నట్టు ఆధారాలదే ఈయన మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినట్టు ఫీల్ అవుతున్నాడు ఆధారాలని. ఈయన మొత్తం ఆధారాలతోనే వస్తున్నట్టు. మగాడి అయితే రా, మొగాడే కాదు, నువ్వే మొగాడే. ఎందుకు మాట్లాడుతావు కేటీఆర్? నువ్వు అట్లా మొగాడి అవుతారా అని ఎందుకు అట్లా బరితెంపికి మాట్లాడతారు? నిన్ను కూడా మాట్లాడుతూకుంటావా? పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు, గల్లీ రౌడీలాగా పోయి సిల్లి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తా ఉన్నా. 50 సార్లు పోయావు ఢిల్లీకి, దాదాపు ఇంకోసారి అయిపోతే 50 హాఫ్ సెంచరీ. 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో తెత్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఈయన నా గురించి మాట్లాడుతాడు. అయ్యా నీ సవాలు స్వీకరిస్తున్నా. రాహుల్ గాంధీ ఏమో తెత్తలేడు, మోడీ ఏమో కాళ్ళు మొక్కుతున్నాడు, అమిత్ షా కాలు చీకట్ల. ఆయన చూసినావాను? ఆధారాలు ఉన్నాయి, తన ఆధారాలు ఉన్నాయా? నేను చెప్తున్నా, మొదటిసారిగా నా జీవితంలో మళ్ళీ ఈ కేటీఆర్ మీద చేయను నేను. ఇంత బటవాజుల మీద మనం మాట్లాడాలంటే మన నుంచి కాదు. ఇంత నోరుకు అదుపు, ఇంత నాకు నాలుక లేదు, నరం లేదు. చెప్పా పారిపోయిన మంత్రి ఏం ఆధారం ముందు పెట్టు. నీ దానాలు ఉండలాగారం 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను, ఈ శవాల మీద పిల్లలు ఏర్పడమే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్ లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొంద ఇంకేదో మనం నీ బొందనో ఏదో నేను చెప్తున్నా. ఒకటి చెప్తావునా, ఈయన రాహుల్ గాంధీకి మూటలు మోస్తున్నాను ఏదంటారు నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ దేక్తలేని ఒకటి అంటారు, రాహుల్ గాంధీ మూటలు మోస్తారా అంటారు. ఏంది మాట్లాడుతారో అర్థం కాదు. నిజంగా కేటీఆర్ లాంటి దౌర్భాగ్యుడు మా రాష్ట్రంలో ఉండి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అని వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అంటారు. కానీ నేను కూడా ఎవరిని పడతానని మాట్లాడను. కాకపోతే ఆవేశంగా ఆయన మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని రెచ్చగొట్టి మాట్లాడిన తీరుకు నేను ఆ సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు. నేను ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరము వచ్చినందుకు చింతిస్తా ఉన్నా.